Hare Krishna, Hare Krishna, Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrutyam Narayanam Namaskritam Naram Chaiva Narottamam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Devim Saraswatim Vyasam Tato Jayamudiraye Tato Jayamudiraye Nashtaprayeshu Abhadreshu Nashtaprayesu Avadresu Nityam Bhagavata Sevaya Nityam Bhagavata Sevaya Bhagavate Uttama Sloke Bhagavati Uttama Sloke Bhaktir Bhavati Naistiki Bhaktir Bhavati Naiskritim Krishnaya Vasudevaya Krishnaya Vasudevaya Devaki Nandanaya Cha Devaki Nandanaya Cha Nanda Gopa Kumaraya Nanda Gopa Kumaraya Govindaya Namo Namaha Govindaya Namo Namaha Om Ajnanatimirandasya Jnananjanashalaka Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamayyam Dadati Swapadantikam Vandeham Shri Guru Shri Yuta Padakamalam Shri Guru Vaishnavacha Shri Rupam Sagrajatam Sagaranatanvitam Tam Sajivam Sadvaitam Savadhutam Parjana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padam Sagar Lalita Shri Vishakhanvitancha Nama Om Vishnu Padaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swami Niti Namine Namaste Saraswate Devi Gauravani Pracharine Nirvishesha Shunyavade Pachatya Deshatarine Om Shri Surabhyai Namaha Gita Yata Tadamu Pratama Adhyayamu అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము శ్లోకము 25 శ్లోకము అందరనాలి భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి భీష్మద్రోణా ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి భీష్మద్రోణా ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితః ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి భీష్మ పితామహుడు ద్రోణ గురువైన ద్రోణుడు ప్రముఖత ముఖములో సర్వేషాం అందరూ చ కూడా
మహిక్షితాం మహిషితాం భూపాలకులు ఉవాచ ఉవాచ పలికారు భర్త, ఓ పృథా కుమార, పశ్య చూడుము, ఏతాన్ వీరందరినీ, సమవేతాన్ సమకూడిన, కురువంశీయులను, ఇది ఈ విధముగా భీముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమూహంలో శ్రీకృష్ణుడు పార్థ ఇచట సమకూడిన కురువంశీయులందరినీ చూడుము అని పలికెను. భాష్యము. సకల జీవులలోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుడి మనస్సులో ఏం జరుగుతున్నదో తెలుసుకొనగలిగాడు. ఈ సందర్భంలో ఉపయోగించబడిన ఋషికేశుడనే పదము అతనికి సమస్తము తెలుసునని సూచిస్తున్నది. అర్జునుని సంబంధములో పార్థ అంటే కుంతి తనయుడు లేదా పృథా తనయుడు అనే పదము కూడా అదే విధముగా ప్రాధాన్యతను కలిగి ఉన్నది. పృథ తన తండ్రి అయిన వసుదేవుని సోదరి, తనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునునికి చెప్పబోరాడు. ఇక కురువంశీయులను చూడు అను అర్జునునితో పలకడంలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? ఇక్కడే ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి? తన మేనత్త కుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడు ఊహించలేదు. ఈ విధముగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్యధురునిలో ముందుగానే చెప్పారు. హరే కృష్ణ. అర్జునుడు శ్రీకృష్ణ భగవానికి ఏం చెప్పారు? రథాన్ని తీసుకెళ్లి ఇరు సేనల మధ్య నిలపమని చెప్పారు. ఎవరికి చెప్పారు? రథాన్ని తీసుకెళ్లి ఇరు సేనల మధ్య నిలపమని అర్జునుడు కృష్ణుడికి చెప్పారు, కృష్ణుడు అర్జునుడికి చెప్పారు, అర్జునుడు కృష్ణుడికి చెప్పారు. రథసారథి ఎవరు అంటే రథసారథికి ఇష్టం వచ్చిన రీతిగా దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి వీల్లేదు. ఎవరైతే యుద్ధం చేసే వీరుడు ఉంటారో వీరుని ఆజ్ఞానుసారము రథాన్ని ఎటు తిప్పమంటే అటు తిప్పాలి. సేనల్లో ఉన్నటువంటి వీరుల్ని అందరినీ చూడాలనే ఉద్దేశంతో ఒకసారి రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలపమని చెప్తారు. కృష్ణుడు తీసుకెళ్లారా రథాన్ని? తీసుకెళ్ళాలి, మరి ఆయన దేవాదేవుడు. లేదు తీసుకెళ్ళను అంటే అర్జునుడు ఏమైనా చేయగలుగుతాడా? చేయలేదు. కానీ కృష్ణుడు దేవాదేవుడు అయినప్పటికీ అసలు సంబంధం ఏంటి? భక్తుడు భగవంతుడు, స్నేహితుల మధ్య సంబంధం. బాహ్యంగా చూస్తే ఒక వ్యక్తితోని ఒక సంబంధాన్ని పెట్టుకొని దాన్ని కాపాడుకోవడమే బహు కష్టం. అట్లాంటిది విశేషంగా అర్జునుడు 3 సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎవరితో? కృష్ణ భగవాన్. అది అర్జునుడికి చాలా విశేషమైనటువంటి ఉపాధి భగవంతుడు. ఇక్కడ దేవాదేవుడు అయినటువంటి కృష్ణ భగవానికి అవసరం ఏంటి? ఇంట్లో ఉండే ఆ పురుష సైన్యాన్ని మొత్తము ఒక సైగతో సంహరించవచ్చు. ఆ అవతార నరసింహస్వామి సినిమా చూసాం మనం. దాంట్లో చెప్పుకోదగ్గ విశేషం ఏంటి? భగవంతుడు ఎవరి కోసం అవతరించారు? ఆయన రాకుండా వేరే వాళ్ళని పంపించవచ్చు కదా. శక్తిని ఎవరి ద్వారానో పంపించవచ్చు. కొన్ని సందర్భాలలో భగవంతుడు స్వయంగా రావాల్సిన అవసరం కూడా ఉండదు. ఎవరో ఒకరి ద్వారా కార్యాన్ని చేపించగలుగుతారు. కానీ కొన్ని విశేషమైనటువంటి సందర్భాలలో భగవంతుడు స్వయంగా అవతరిస్తారు. భగవంతుడు దేనికి కూడా బందీ కాదు, ఒకదానికి కట్టుబడతాడు భగవంతుడు. దేనికి? భక్తికి. భగవంతుడు ఏం అడిగినా ఇస్తాడు, కానీ భక్తిని అంత సులభంగా ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు భక్తిని సులభంగా? భక్తిని కనుక ఒక వ్యక్తికి ప్రసాదిస్తే ఇంకా ఆయన ఆ భక్తునికి బందీ అయిపోయినట్టే. అప్పటి వరకు భగవంతుడు నడిపిన విధంగా భక్తుడు నడుచుకుంటారు. ఒక స్థాయికి చేరిన తర్వాత సంపూర్ణ శరణాగతి చేసి పూర్తిగా భగవంతుని తన హృదయంలో నిలుపుకున్న భక్తునికి కట్టుబడి ఉంటారు. ఆయన ఎలా చెప్తే భగవంతుడు అలా నడుచుకుంటారు. అందరినీ నడిపించేది ఆ శ్రీకృష్ణుడు అయితే శ్రీకృష్ణుడు నడిపించేది ఎవరు?
సంపూర్ణ శరణాగతి చేసి ఇంకా అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యన కృష్ణాను క్షీరణం భక్తి ఉత్తమ. ఆ భావంలో కనుక భక్తి చేస్తే భగవంతుడు ఇంకా మనల్ని దాటి ఎక్కడికి వెళ్ళలేదు. శుద్ధ భక్తి. అన్యాభిలాషిత శూన్యం మనం ఎందుకు చెప్పుకున్నాం. అన్య అభిలాష అంటే అంటే ఏంటి? ఇతరమైన వేరు వేరు. అభిలాష అంటే ఏంటి? కోరికలు. శూన్యం అంటే ఇతరమైన కోరికలు ఏవి లేకుండా. శూన్యం అంటే జీరో, ఇంకా ఇతర కోరికలు ఏమి ఉండకూడదు. జ్ఞాన కర్మాది అనావృతం ఏంటి? మన జ్ఞానము మన కర్మల చేత కప్పివేయబడకూడదు. జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం. మనము పనులు చేస్తుంటాం, కార్యాలు చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం అవి? మనము కార్యాలు ఏవైతే చేస్తున్నామో అవి ఏం కోసం చేస్తున్నాం? మన సంతోషం కోసం, మన సంతృప్తి కోసం, మనసు చెప్పిన విధంగా మన ఇంద్రియ సంతృప్తి కోసం కార్యాలు చేస్తాం. ఎవరి సంతృప్తి కోసం చేయాలి? భగవంతుడు సంతృప్తి కోసం చేయాలి. ప్రత్యక్ష మనకు భగవంతుడికి ఏమి ఇష్టం, మనం ఏ కార్యాలు చేస్తే ఆయన సంతృప్తి పడతాము. ఆనుకూల్యన కృష్ణాను శీలనం. భగవంతునికి ఆయన సంతృప్తి కోసం ఏవైతే కార్యాలు ఉంటాయో అనుకూలమైన కార్యాలు, వ్యతిరేకమైన కార్యాలు కాదు. భగవంతుడి సంతోషానికి అనుకూలమైన కార్యాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడైతే మనం చేస్తామో ఉత్తమమైనటువంటి భక్తుడిగా పరిగణించబడతారు. ఆనుకూలమైన కృష్ణాను శీలనం భక్తి ఉత్తమ. అలాంటి భావాలు కలిగిన భక్తులు ఏవైతే ఉంటారో ఉత్తమ భక్తి చేసేవారు. మరి అలా చేయగలుగుతున్నాము మనం? అలా చేయాలంటే ఏం చేయాలి? మనం లౌకిక విషయాలంటే ఏంటి? మన భక్తికి ప్రతికూలమైన మాటలు ఉంటాయి. అవి కనుక మాట్లాడితే మనం ఏదో కొద్దో గొప్ప ఈ మార్గంలోకి వచ్చాం, భక్తి చేస్తున్నాం, భక్తి చేయట్లేదు, ప్రయత్నం చేస్తున్నాం. ఒక చిన్న అబ్బాయి మెల్లిగా నిలబడడానికి ప్రయత్నం చేసిన విధంగా మనము కూడా ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇక భక్తులు అని చెప్పుకోవడానికి మనకు ఆ స్థాయి రాలేదు. మనం చెప్పుకుంటాం బయట, మీరు ఎవరంటే కృష్ణ భక్తులం. అయిపోయామా? ఎప్పుడు చెప్పుకోవాలి మనం కృష్ణ భక్తులం అని? ఇప్పుడు చెప్పిన శ్లోకానికి అనుకూలంగా ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క సేవ చేస్తామో అప్పుడు మాత్రమే మనం భక్తులను చెప్పుకోవడానికి కారణం. కానీ మనము ఆచరిస్తున్నాం కాబట్టి చెప్పుకోవాలి. ఎందుకు? ఇతరులని ఈ కృష్ణ చైతన్య బాబు ఆకర్షింపజేయడానికి. మళ్ళీ మళ్ళీ చెప్తాను, మరీ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీటి పట్ల నామము చాలా జాగ్రత్తగా శ్రద్ధతో చేయాలి. తర్వాత వైష్ణవ అపరాధం జరగకుండా చూసుకోవాలి. ఒకసారి భగవంతుడు ఏమంటారంటే, నా పట్ల అపరాధం చేసిన క్షమిస్తాను, కానీ భక్తుల పట్ల అపరాధం చేస్తే నేను క్షమించను. ఎవరు క్షమించాను? మళ్ళీ నేను ఎవరి పట్ల అయితే అపరాధం చేశానో వాళ్ళే మళ్ళీ నన్ను క్షమించాలి. వాళ్ళు క్షమించాలంటే మనం ఏం చేయాలి? మనము 3 రకాలుగా అపరాధం చేస్తుంటాం. మనస, వాచ, కర్మ. మనస అంటే మనసు ద్వారా. ఇప్పుడు మనం మాట అనాల్సిన అవసరం లేదు. మనసు లోపల ఆ భక్తుని గురించి చెడుగా ఆలోచించామనుకోండి, అది అపరాధమే. మనసు ద్వారా. వాచ అంటే మాట ద్వారా, కర్మ చేతన ద్వారా. ఈ 3 ద్వారా మనం అపరాధం చేసుకుంటాం. అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ.